వాళ్ళ యొక్క పోరాట యోధులు. ఆ మరాఠా భూమి నుంచి అంబేద్కర్ కావచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కావచ్చు, జ్యోతిరావు పూలే కావచ్చు, ఇట్లా మహనీయులు ఎంతో మంది పుట్టినటువంటి గడ్డ ఆ యొక్క మరాఠా గడ్డ. ఆ గడ్డ పైన అక్కడ హిందుత్వం పైన ఒక మంచి విజన్ ఉంటుంది, అక్కడ డెవలప్మెంట్ పైన ఒక విజన్ ఉంటుంది, అక్కడ మరాఠా ఆ యొక్క రాష్ట్రీయ దానికి సంబంధించినటువంటి యొక్క దానిపైన ఒక మంచి విజన్ ఉంటుంది. ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని ఎన్నుకోవద్దో, ఎవరిని ఏ విధంగా నొక్కి పట్టాలో మరాఠా ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. నేను నెల రోజుల పాటు మహారాష్ట్రలో నేను ప్రచారం చేశాను. నెల రోజుల పాటు నేను అక్కడ తిరిగాను. ప్రధానంగా మన తెలుగు సమాజ్ ఉండే ఆ యొక్క ఏరియాల్లో నేను అక్కడ పనిచేయడం జరిగింది, అక్కడ నేను చూడడం జరిగింది. ఇప్పుడు ఆదిత్య ఠాక్రే గారు లీడ్లో ఉండొచ్చు, ఆ వర్లీకి ఇన్ఛార్జిగా నేను పనిచేశాను. ఖచ్చితంగా అక్కడ మిలింద్ దేవరా గారు అక్కడ శివసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు. ఉద్ధవ్ ఠాక్రేకి కనీసం సీట్లు కూడా రాని పరిస్థితి ఉంటుంది. శరద్ పవార్ కూడా అదే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. మీరు చూడండి ప్రజల యొక్క ఆక్రోశం ఏ విధంగా ఈ యొక్క మహా అగాడి వికాస్ పైన ఉంటుంది అనేది మీరు చూడండి. మీరు ప్రజలు చూపిస్తారు సినిమా, నిజమైనటువంటి సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తారు. మీరు షిండే శివసేనగా ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన కూడా దాదాపుగా 28 స్థానాల్లో లీడ్లో ఉంటే మీ శివసేన 31 స్థానాల్లో లీడ్లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. జస్ట్ 2-3 స్థానాలు మాత్రమే కొంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి అటు ఉద్ధవ్ ఠాక్రే శివసేన కూడా ప్రజలు విశ్వసిస్తున్నారని అనుకోవాలా? వాళ్ళు 95 స్థానాలు పోటీ చేశారు, మేము 81 స్థానాలు పోటీ చేసినాం. వాళ్ళకు మాకు ఎట్లా పొత్తు అవుతుంది? వాళ్ళకు మాకేం పోలిక అవుతుంది? వాళ్ళు ఎక్కువ స్థానాలు, మాకంటే 14 స్థానాలు పోటీ చేశారు. లాస్ట్ ఫిగర్ గా ఎవరిది ఎక్కువ ఉంటుందనే చూడండి. మేము 81 స్థానాలు పోటీ చేసినప్పటికీ, వాళ్ళు 95 స్థానాలు పోటీ చేసినప్పటికీ మాదే వాళ్ళకంటే ఒక సీట్ ఎక్కువ ఉంటుంది. చూడండి మీరు లాస్ట్ వరకు రిజల్ట్ వరకు చూడండి. అక్కడ మంచి ఒక విజన్ ఉన్నటువంటి పబ్లిక్ ఏక్నాథ్ షిండే గారిని చూస్ చేసుకున్నారు. ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగి ప్రజల మన్నెలను పొందినటువంటి గొప్ప వ్యక్తి ఏక్నాథ్ షిండే గారు. ఏక్నాథ్ షిండే గారి ఆ యొక్క ఫేస్ వాల్యూ తోటి ఈరోజు మహా అగాడి వికాస్ కొట్టుకుపోతా ఉన్నది, మహాయుతి ప్రభుత్వం రాబోతా ఉన్నది. ఏక్నాథ్ షిండే గారికి ఉన్నటువంటి చరిష్మా, ఆయనకు ఉన్నటువంటి పనితీరు ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అది 100% పబ్లిక్ కనెక్ట్ అయింది. లడ్కీ బాయ్ యోజన యొక్క పథకం ప్రతి ఒక్క నెలకి 1500 రూపాయల చొప్పున 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతున్నాయో ప్రతి ఒక్క ఇంటికి ఆ యొక్క స్కీమ్ చేరింది. వాళ్ళు అదేవిధంగా ఈ ఎన్నికల టైంలో హిందుత్వపు ఎజెండానే మా ప్రధాన ఎజెండా అని చెప్పేసి మరొకసారి నిరూపిస్తూ గోమాతని రాజ్యమాతగా ప్రకటిస్తూ ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసం ఈరోజు అక్కడ ఏక్నాథ్ షిండే గారి ప్రభుత్వం, అక్కడ శివసేన ప్రభుత్వం చేసిందన్న సంగతి ప్రజలు కూడా గుర్తించారు. 100% అక్కడ రాబోయేది పక్కా నికార్స్ అయినటువంటి హిందుత్వ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఎదిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి శివసేన పార్టీలో కొన్ని ఇట్లా సాధ్యమైతే ఉంటుంది. అదే సాధ్యం మరాఠా ప్రజలందరూ కూడా నేను ముఖ్యమంత్రి అయినా అనే ఒక పరిస్థితి కొనసాగింది. ఇంకొక చిన్న విషయం చెప్తాం మీకు. ఎక్కడైనా సీఎం అపాయింట్మెంట్ కావాలంటే ఎమ్మెల్యే ఉండాలి, లేదంటే ఎంపీ ఉండాలి, మంత్రి ఉండాలి, లేదంటే కార్పొరేటర్ ఉండాలి, లేదంటే తెలిసినటువంటి పార్టీ లీడర్ ఉండాలి. కానీ మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని కలవాలంటే ఎవ్వరు అపాయింట్మెంట్ అవసరం లేదు. వర్షా బంగ్లాకి వెళ్తే ముఖ్యమంత్రి కలుస్తాడు. అంత సాదా సీదా ముఖ్యమంత్రి ఆయన. మహారాష్ట్రలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, మహారాష్ట్రలో సీఎం అంటే కామన్ మ్యాన్. ఆ కామన్ మ్యాన్ అనే ఒక వన్యని ముఖ్యమంత్రి పదవి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ షిండేనే ముఖ్యమంత్రి అవుతారంటారా? 100% షిండే గారే ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. 5 సంవత్సరాలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కదా బీజేపీ, ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కదా శివాజీ గారు. అంటే షిండే గారు ఉండొద్దని చెప్పేసి ఏమైనా క్లారిటీ ఇచ్చినట్టు మీ దగ్గర ఉంటే చెప్పండి నాకు. షిండే గారు ముఖ్యమంత్రి ఉండరని చెప్పేసి ఎక్కడన్నా బీజేపీ క్లారిటీ ఇచ్చిందా? కానీ ఖచ్చితంగా కూడా ఈసారి బీజేపీకి సొంతంగానే మెజార్టీ వచ్చే అవకాశం ఉంటే షిండే గారికి అవకాశం ఇవ్వకపోవచ్చు అనేటటువంటి చర్చ నడుస్తుంది. ముందే ఎక్కడైనా చెప్తే కొంత శివసేన నుంచి వ్యతిరేకత రావచ్చు, లేదంటే ప్రజల నుంచి ఓట్లు పడకపోవచ్చు అనే బీజేపీ కొంత వెనకడుగు వేస్తుంది అనేటటువంటి విశ్లేషణ. నేనేమంటున్నా బ్రదర్, ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ గారు చాలా పెద్ద వ్యక్తి, ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్. ఆయననే సీఎం క్యాండిడేట్ గా ప్రకటించలేకపోయింది మహా అగాడి వికాసు. అక్కడ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు ఉద్ధవ్ ఠాక్రే గారు
వాళ్ళనే ప్రకటించలేకపోయారు కదా, మమ్మల్ని ఎందుకు ప్రకటించాలని కోరుకుంటున్నారు? కూటమి ధర్మంలో భాగంగా ఈ ముఖ్యమంత్రి పీఠం గురించి ఓటింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చేంత వరకు ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు, దాన్ని కట్టుబడి ఉన్నారు. కొన్ని కట్టుకథనాలు వచ్చినాయి, షిండే గారు నేను లేను పోటీలో అన్నట్టుగా, దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అరే ఎవరన్నా ఉండని, ఆయన ముఖ్యమంత్రి చేసి కూడా ఉప ముఖ్యమంత్రికి వచ్చింది, ఆయన అసలు గొప్ప వ్యక్తి, ఆయనను కాదనిక లేదు. కానీ ఈసారి కూడా అమిత్ షా గారు, మోదీ గారు ఖచ్చితంగా షిండే గారికి అవకాశం ఇస్తారు. ప్రజాప్రభుత్వాన్ని అక్కడ నడపబోతా ఉన్నాం. ఇక్కడ ఏదో ప్రజాప్రభుత్వాన్ని 4 రోజులు ఏషాలు వేసి 4 రోజులు కథలు పెట్టి తర్వాత ఎక్కడికక్కడ నిర్బంధాలు కొనసాగి ఆ విధంగా ఉండదు. కామన్ మ్యాన్ ప్రభుత్వం అక్కడ మహారాష్ట్ర రాబోతా ఉన్నది. మంచి రోజులు మరాఠా ప్రజలకు లభించబోతా ఉన్నాయి. ఓకే రైట్, మనం బీజేపీ